ద్వంద్వ స్వభావము, హైపోస్టాటిక్ యూనియన్. యేసు ప్రభువు 100% దేవుడు, యేసు ప్రభువు 100% మానవుడు అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. సంఘ చరిత్రలో మరి అనేక మంది తప్పు బోధలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారు చేసిన పొరపాట్లు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏది కాదో అది మనం తెలుసుకున్నాం. అలాగే యేసు ప్రభువుని గురించినటువంటి క్రీడ్, విశ్వాస ప్రమాణం, దాన్ని కూడా మనం చూశాం. ఈ రోజున కుమారుని యొక్క శరీర ధారణ యొక్క ఆవశ్యకత. యేసు ప్రభువు లేదా ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, త్రిత్వములోని రెండవ వ్యక్తి, కుమారుడైన దేవుడు ఎందుచేత శరీరాన్ని ధరించుకోవలసి వచ్చినది? మనం ఫిలిప్పీ పత్రికలో చదువుతాం. 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తనను తాను రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యునిగా కనపడి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో కూడా చదువుతాం. ఆయన మనవలనే రక్తమాంసములలో పాలివాడాయను. నౌ ద క్వశ్చన్ ఈజ్ వై? ఇంత గొప్ప పని సామాన్యమైన విషయం కాదు. ఇది దేవుడు మనిషిగా పుట్టడం అది చాలా గంభీరమైన విషయం. మనకంతగా దాని గంభీరత్వం, మనకది చాలా సామాన్యమైన విషయంగా అనిపించవచ్చు. కానీ దేవునికి చాలా గంభీరమైన విషయమే. దేవుడు తన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు. ఎందుకు? వై? వాట్ ఈస్ ద నెసెసిటీ? or what is the need for God to become man? దేవుడు మనిషి అయ్యాడు అనే మాట మనం చెప్పుకుంటున్నాం, కానీ అంటే సులభంగా ఉండడానికి చెప్పుకుంటున్న మాటలు అయ్యి, దేవుడు తన దైవత్వానికి మానవత్వాన్ని ఎందుకు జోడించుకున్నాడు? వై డిడ్ గాడ్ యాడ్ హ్యుమానిటీ టు హిస్ డైటీ? సో 16 విషయాలు మనకు చూస్తాం. అయితే 16 ఒకేసారి చూస్తే మీకు అర్థం చేసుకోవడము, తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక మనము నెమ్మదిగానే వెళ్దామండి, తొందర ఏమీ లేదు. సో 8 ఈరోజు చెప్పుకుందాం, మిగిలిన 8 వచ్చే వారం చెప్దాం. సో దట్ యూ కెన్ థింక్, యూ కెన్ డైజెస్ట్, మీరు వాటిని అరిగించుకోగలరు. 8 మాత్రమే చెప్పుకుంటే తర్వాత వాటి గురించి మీరు ఆలోచించండి. సో కుమారుని శరీరధారణ యొక్క ఆవశ్యకత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ సన్. త్రిత్వములోని ఒక వ్యక్తి అయిన కుమారుడు, నిత్యుడగు కుమారుడు ఎందుచేత శరీరాన్ని ధరించవలసి వచ్చిందో, కాలానికి అతీతంగా ఉండే దేవుడు ఎందు కాలములోనికి
కాలు పెట్టాడు, ఎందుకు కాలములోనికి వచ్చాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. తిమోతి పత్రికలో కూడా పౌలు చెప్తాడు, అదృశ్యుడైన దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎవరు దేవుణ్ణి చూడలేదండి, ఎవ్వరు చూడలేదు. దేవుణ్ణి ఎవరునూ చూచి ఉండలేదు, చూచి ఏ నరుడును బ్రతకజాలడు అని చెప్తాడు. సో దేవుని యొక్క వాక్యము చూడలేదు అంటే చూడలేదు అని అర్థం అండి, అంతే. నేను చూశాను అంటే నేను అబద్ధమా, దేవుని వాక్యం అబద్ధమా? దేవుని వాక్యం ఎన్నడూ అబద్ధం కాదు. సో మరి దేవుణ్ణి ఎలా చూపించాలి? కనుకని దేవుడు తనను తాను మానవులకు ప్రత్యక్షపరచుకోవడానికి తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అందుకే యేసుప్రభువు అంటాడు నతానియేలుతో, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా మాకు తండ్రిని కనపరచండి అని అడుగుతారు. వాళ్ళు మాకు చూపించండి తండ్రిని. ఒక విషయం నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొత్త నిబంధనలో తండ్రిని దేవుడు అని సంబోధించారు, కుమారుడైన దేవుణ్ణి ప్రభువు, రక్షకుడు, యేసుక్రీస్తు అని సంబోధించారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఇలాగ రకరకాల పేర్లతో సంబోధించడం జరిగింది. సో ఇక్కడ దేవుణ్ణి అంటే తండ్రిని. పాత నిబంధన కాలం ఇంకా అది, పెంతుకోస్తుతో పాత నిబంధన కాలం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటే తండ్రి. అందుకే శిష్యులు అడిగినప్పుడు తండ్రిని మాకు కనపరచుమన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. సో అదృశ్యమైన దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం, సో యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు జీవితాన్ని గ్రహించినప్పుడు, ఆయన బోధన అర్థం చేసుకున్నప్పుడు, ఆయన క్రియలను గుర్తించినప్పుడు మనము దేవుడని తెలుసుకుంటాం. అందుకే కొలస్సీలు అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఇంకో మాట కూడా చెప్తారు యేసు ప్రభు వారు, బహుశా యోహాను 5లో అనుకుంటాను, నా క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నా క్రియలే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి. నౌ లెట్ us go to point number 2. పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించడానికి, పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించడానికి దేవుడు ఆత్మ. యోహాను 4:24లో యేసుప్రభువు వారు చెప్పారు, గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. దేవుడు ఆత్మ. అందుకే ఆయన సర్వవ్యాపి,
దేవుడు అనంతుడు, దేవుడు అనంతమైన వాడు. సో ఆయన ఆత్మ గనుక దేవునికి రక్తమాంసాలు లేవు. లూకా 24:39 యేసు ప్రభువారు చెప్తారు కదా, ఆత్మకు మాంసము ఎముకలు ఉండవు. సో మాంసము లేదు కనుక రక్తం లేదు. మరి రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ జరగదు అని దేవుని యొక్క వాక్యము నిర్ద్వందంగా చెప్తూ ఉంది. పాత నిబంధనలో పాపములను కప్పుట కొరకు బలులు అర్పించబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపము చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక పశువును వధించవలసి వచ్చింది. సో దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క నిత్య సంకల్పంలో రక్తము చిందించబడాలి. నోవహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు రక్తము తినవద్దు అని చెప్తూ రక్తములో ప్రాణం ఉన్నది, దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్. సో ఒక వ్యక్తి పాపం చేసిన వ్యక్తి చనిపోయినవాడు, మీ పాపముల చేత అతిక్రమముల చేత మీరు చచ్చిన వారు అని చెప్తాడు. సో వీ నీడ్ లైఫ్, జీవం కావాలి, నిత్య జీవం కావాలి. అది యేసు ప్రభువు ఇస్తున్నాడు. అలా ఇవ్వాలి అంటే ఆయన తన ప్రాణం అర్పించాలి. సో ప్రాణం అర్పించాలి అంటే రక్తము చిందించాలి, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉన్నది. సో రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ జరగదు. కాబట్టి రక్తము చిందించాలి అంటే శరీరము అవసరము. సో పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించడానికి దేవుడు శరీరాన్ని కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో జంతువులు రక్తము అర్పించబడింది. అవి మనకు శాశ్వతమైన శుద్ధిని కలిగించలేవు. కారణం ఏంటంటే వాటికి ఆత్మ లేదు. సో దే ఆర్ ఇన్ఫీరియర్ టు మ్యాన్, ఇన్ఫీరియర్, మానవుడి కన్నా అల్పమైనవి. ఆత్మ లేదు. సో ఆత్మ లేని జంతువుల రక్తము, పాపము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కూడా, కానీ ముఖ్యంగా ఆత్మ సంబంధమైనది. ఆదాము యొక్క పాపము మన మీద మోపబడింది. సో మానవునికి ఆత్మ ఉంది. సో మానవుడి రక్తమైనా కావాలి, మానవుడి కంటే ఉన్నత స్థితిలో ఉన్న దేవదూతల రక్తమైనా కావాలి. దేవదూతలకు రక్తము లేదు, ఎందుకంటే దేవదూతలు స్పిరిట్స్, ఆత్మలు. హెబ్రీ పత్రికలో చదువుతాం, ఆత్మలు. దేవుడు ఆత్మ. సో మానవులందరూ పాపాత్ములే. ఏ మనిషి రక్తము కూడా మరొక మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు. సో పాపరహితుడు దేవుడు ఒక్కడే. సో దేవునికి రక్తం లేదు కనుకనే కుమారుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. రీజన్ నెంబర్ 3, మూడవ కారణం, మధ్యవర్తిత్వం చేయడానికి. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఉన్నాయి. వివాదంలో ఉన్న ఇద్దరిని సమాధానపరచాలి అంటే ఒక మధ్యవర్తి ఉండాలి. అయితే ఈ మధ్యవర్తి ఎలాంటి వాడు అయి ఉండాలంటే 2 పార్టీలను
ఎరిగిన వాడై ఉండాలి. ఈ షుడ్ నో బోత్ ద పార్టీస్. ఒక పార్టీ తెలిసిన వాడైతే మధ్యవర్తిగా ఉండలేడు, పక్షపాతం చూపిస్తాడు. సో ఇద్దరిని సమాధానపరచాలి అంటే ఇద్దరినీ బాగా ఎరిగిన వాడై ఉండాలి. మానవుడు రోమపత్రిక 5లో చెప్పినట్లు మనము శత్రువులమై ఉండగానే, ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మనము దేవుని పట్ల విరోధ భావము కలిగిన వారముగా ఉన్నాం. విరోధ భావం. సో దేవుని పట్ల విరోధ భావం ఉన్నది మనిషికి. దేవునికి శత్రువుగా ఉన్నాడు. మనిషిని దేవునితో సమాధానపరచాలి. దేవుడు పాపాన్ని అంగీకరించలేడు గనక దేవుడు మనిషికి దూరంగా ఉన్నాడు. దేవునిని మనిషితో సమాధానపరచాలి, మనిషిని దేవునితో సమాధానపరచాలి. అంటే ఆ సమాధానపరిచే వ్యక్తి ద మీడియేటర్, మధ్యవర్తి దేవుడై ఉండాలి. అదే సమయంలో మనిషి అయి ఉండాలి. సో యోబు అంటాడు, దేవుని పైనను నా మీదను చేయి ఉంచదగిన వ్యక్తి ఉంటే ఎంత బాగుండు అంటాడు. యోబు ఆ బాధలో ఆయన యొక్క స్నేహితులు నిందిస్తున్నప్పుడు దేవునికి నన్ను సమాధానపరిచే వ్యక్తి ఉంటే ఎంత బాగుండు అని అంటాడు యోబు. యెషయాలో దేవుడు అంటాడు, ఒక మధ్యవర్తి ఉంటే బాగుండును అంటాడు దేవుడు. మధ్యవర్తి మనిషి యొక్క కోరిక, మధ్యవర్తి దేవుని యొక్క కోరిక. సో మనిషి దేవుడైతే అవ్వలేడు కనుక దేవుడు మానవత్వాన్ని తనకు కలుపుకోగలడు. ఏ మనిషి కూడా దైవత్వాన్ని తనకు కలుపుకోలేడు. కనుకనే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ గాడ్ టు బికమ్ మ్యాన్. దేవుడు తప్పకుండా మనిషిగా అవ్వాల్సిందే. మనం అనుకుంటాం, కొన్నిసార్లు కొద్దిమంది ప్రశ్నలు అడుగుతారు కూడా, నోటి మాటతో సృష్టించిన దేవుడు నోటి మాటతో మనల్ని రక్షించవచ్చు కదా. అది అంత సులభమైన విషయం కాదు. ఇంత విశ్వము సృష్టించడం సులభమయ్యింది మనిషి యొక్క రక్షణతో పోలిస్తే. అందుకే హెబ్రీ పత్రిక రచయిత అంటాడు, ఇంత గొప్ప రక్షణను, why the salvation is so great? Because the demand of salvation that God should become man. రక్షణ యొక్క డిమాండ్ ఏమిటి అంటే దేవుడు మనిషి అవ్వాలి. సో మధ్యవర్తి కావాలి గనుక, సో ఇదంతా ఇప్పుడు మనం విన్నాం. కనుకనే ఆత్మస్వరూపి యొక్క కుమారుడు శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది. నంబర్ 4, 4వ కారణం, శోధింపబడు వారికి సహాయము చేయుటకు కనికరం గల ప్రధాన యాజకుడుగా ఉండుట కొరకు దేవుడు శరీరధారిగా రావలసి వచ్చింది. రక్షించాడు దేవుడు, మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. కానీ మనం ఈ శరీరంలోనే జీవించాలి కదా. సో ప్రాచీన పాప స్వభావం ఎక్కడికి పోదు. శరీరం బ్రతుకున్నంత కాలం ప్రాచీన పాప, దాన్నే కార్నాలిటీ అని అంటాం. ప్రాచీన పాప స్వభావం ఎక్కడికి పోదు. సో మనిషి శోధించబడుతూనే ఉంటాడు. రక్షించిన దేవుడు మనల్ని చివరి వరకు తీసుకెళ్ళాలి. అదే రక్షణ సంపూర్తి చేయటం.
సో శోధించబడే మనకు సహాయము చేయడానికి ఆయనే మన వలనే శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నప్పుడే మన రక్షణలో మనం కొనసాగడానికి, మనల్ని పట్టి నడిపించడానికి దేవుడు సహాయము చెయ్యగలడు. సో అందుకే కనికరము గల ప్రధాన యాజకుడుగా ఉండుట కొరకు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు తన కొరకు కూడా బలి అర్పిస్తాడు. అంటే ప్రజలతో నేను కూడా ఒక పాపినే, నేను కూడా ఒక పాపినే. సో పాపి అయిన మానవునితో పాపి అయిన ప్రధాన యాజకుడు ఐక్యపరుచుకుంటున్నాడు బలులు అర్పించినప్పుడు. కానీ మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా ఉంటూనే మనతో తన్ను తాను ఐడెంటిఫై చేసుకోవాలి, మనతో తనను తాను గుర్తించుకోవాలి. అందుకని కుమారుడైన దేవుడు శరీరధారిగా రావలసి వచ్చినది. ఇట్ వాస్ ఇన్ఎవిటబుల్. సో మన వలనే శోధింపబడి పాపం లేనివాడుగా ఉన్న వ్యక్తే మనకు సహాయం చేయగలడు. పాపం లేనివాడుగా ఉండగలిగేవాడు దేవుడు మాత్రమే. సో శోధించబడాలి అంటే శరీరం ఉండాలి. సో అందువల్లనే ఆయన మన వంటి వాడై శోధించబడి పాపం లేనివాడుగా ఉండి శోధించబడే మనకు సహాయాన్ని అందించి కనికరము గల ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అదే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. 5వ కారణం, మరణాన్ని జయించాలి. మానవుడు పాపము చేసి మరణానికి లోనే. పాపమునకు జీతము మరణం. దేవుడు ఆదాముతో చెప్పాడు, నువ్వు ఈ పండు తిను దినమున్న నిశ్చయముగా చనిపోతావు, తిను దినమున్న అన్నాడు. ద మూమెంట్ యాడమ్ అండ్ ఈవ్ ఏట్ ఫ్రూట్, దే డైట్, దేర్ స్పిరిట్ డైట్. వాళ్ళ ఆత్మ చనిపోయింది, అంటే ఆత్మలో ఉన్న జీవము వెళ్ళిపోయింది. మరలా ఆ నిత్య జీవం రావాలి మనకి. సో మరణము ఏలుతూ ఉన్నది అంటాడు రోమపత్రిక 5వ అధ్యాయంలో. డెత్ వాజ్ రెయినింగ్. మరణము ఏలుతూ ఉన్నది. హెబ్రీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో, మరణ భయము చేత. సో ఇప్పుడు ఆ మరణ భయము నుంచి విడుదల పొందాలి. చూడండి, పాపానికి పరిహారము దొరికింది, పాపాలు క్షమించబడ్డాయి. మన పాపముల కొరకైన దోష శిక్ష ఆయన అనుభవించాడు. మనం ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. గుడ్. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్. కానీ పాప ఫలితాలు ఉన్నాయి మన మీద. ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్, ద బ్యాడ్ రిజల్ట్స్ ఆఫ్ సిన్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. చెడు ఫలితాలు. అందులో ఒకటి చాలా ప్రాముఖ్యమైంది, మరణం. సో ఇప్పుడు మనం మరణాన్ని జయించాలి. మనిషి మరణాన్ని జయించలేడు, దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. ఎందుకంటే ఆయన తనంతట తాను తనలో జీవము కలిగినటువంటి వాడు.
సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, తనంతట తాను ఉన్నవాడు. మరి సో మరణాన్ని జయించాలి అంటే మరణించాలి. మరణిస్తేనే కదా పాపాన్ని మరణాన్ని ఎలా జయిస్తారండి? కత్తి పట్టి పొడుస్తారా? కాదు. మరణాన్ని జయించడం అంటే చనిపోయి తిరిగి బ్రతికితే మరణాన్ని జయించినట్టు. మరి మరణించాలి కదా. మరణించాలి అంటే శరీరము కావాల్సిందే. అందుకని కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. రీజన్ నెంబర్ 6, దాసత్వము నుండి విమోచించే సమీప బంధువు కావడానికి. ఇందాక నేను చెప్పాను మీకు, పాపము నుండి విడుదల వచ్చింది, నరకం తప్పించుకున్నాం, నిత్యజీవం వచ్చింది, మరణాన్ని కూడా జయించాం. మరొక కాన్సిక్వెన్స్ ఉంది, పాపం యొక్క కాన్సిక్వెన్స్, పాపం యొక్క దుష్ఫలితం మరొకటి ఉంది. అదేమిటంటే దాసత్వము. మనము పాపానికి దాసులమైపోయాము, పాపానికి అమ్మబడ్డాము. ప్రభు క్లియర్గా చెప్తారు యోహాను సువార్తలో 8:34 యూదులతో మాట్లాడుతూ, ఎవడు పాపము చేయనో వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. సో మన పాపానికి అమ్మబడ్డాం. అందుకే యెషయా అంటాడు, నా అప్పులవానిలో ఎవనికేమి నేను మిమ్ములను అమ్మివేసి తిని, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, మీ పాపముల చేత మీరు అమ్మబడితిరి. సో ఇప్పుడు దాసత్వం నుంచి మనం విడిపించబడాలి. ఒక వ్యక్తిని దాసత్వం నుంచి విడిపించాలి అంటే ఆ విడిపించే వ్యక్తి సమీప బంధువు అయి ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ధర్మశాస్త్రం చెప్పినంత మాత్రాన చేయాలా? దేవుడికి అవసరమా? నిజానికి అవసరం లేదు. దేవుడికి ఏది అవసరం లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. సో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభు దగ్గరే ఉంది. సో ధర్మశాస్త్రములో ఆయన పెట్టిన ప్రిన్సిపల్, ఆయన రాసిన ఈ న్యాయం, ఈ చట్టం, ఈ న్యాయ సూత్రం ప్రకారం మనల్ని పాపదాస్యం నుంచి విడిపించడానికి మనకు ఒక సమీప బంధువు కావాలి. అంటే మనిషి కావాలి. మనిషికి సమీప బంధువు ఎవరు? మనిషే. అందుకని ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మనిషిని విడిపించడానికి, దాస్యము నుంచి విడిపించడానికి ఆయన సమీప బంధువు కావలసి వచ్చింది. శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది. సో దీన్నే కిన్స్మెన్ డెలివరర్ అంటాడు. కిన్స్మెన్ డెలివరర్. రూత్ ఉదాహరణ, బోయజు సమీప బంధువు. సో ఆయన సమీప బంధువుగా విడిపించాడు. 7, పాపానికి శిక్ష విధించబడుట కొరకు. ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం ఇక్కడ. సమీప బంధువు అన్నాం. ఒకసారి రూతు గ్రంథం దగ్గరికి వెళ్దాం. నయోమి చెప్పింది రూతుకు, అమ్మా బోయజు మనకు సమీప బంధువు,
నీ పొలము అంటే నా భర్త పొలము, అది నా కుమారుల పొలం, నా కుమారుడు నీ భర్త, సో అది నీ పొలం. అమ్మేసుకున్నాం లేదా కుదవ పెట్టేసుకున్నాం, అది మనకు తెలియదు. కానీ మొత్తానికి కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు కదా, సో ఆ పొలం విడిపించాలి. అంతేకాదు, ఈమెకు భర్త లేడు, ఈమెను కూడా విడిపించాలి. అప్పుడు రేపు చెప్పి, అమ్మ బోయజు మనకు సమీప బంధువు, వెళ్ళి అడిగింది. అప్పుడు బోయజు ఏమన్నాడంటే, నేను చూస్తున్నాను, నువ్వు చాలా యోగ్యమైన దానివి, నిన్ను నేను విడిపించడానికి సిద్ధమే, కానీ నాకంటే మరొక సమీప బంధువు నీకున్నాడు. అంటే అతడు ఒక మెట్టు ముందున్నాడు నాకన్నా, ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నేను విడిపించలేను అంటే అప్పుడు నేను విడిపిస్తాను. ఎవరైనా సమీప బంధువు విడిపించడానికి ఇష్టపడకపోతే అతడు తన చెప్పును తీసి చేత్తో పట్టుకోవాలి. అవునండి, తన చెప్పును తీయాలి. సో ఆ వ్యక్తి తన చెప్పు తీశాడు, సో అతడు డిస్మిస్డ్. సో బోయజు విడిపించాడు. ధర్మశాస్త్రము సమీప బంధువు కాదు. యేసు ప్రభు కంటే ముందు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం యూదులను నడవాలి. యోహాను, బాప్తిసమిచ్చే యోహాను ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నాడు, ఆ ధర్మశాస్త్ర కాలానికి ప్రతినిధిగా ఉన్నాడు. బాప్తిసమిచ్చే యోహాను ఒక మాట అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. బోయజు మరొక వ్యక్తి యొక్క చెప్పుల వారు విప్పాడు, అంటే ఆ వ్యక్తి చెప్పు తీశాడు తన కాళ్ళ నుంచి, అంటే బోయజు విప్పాడు. సో అధికారం బోయజుకి వచ్చింది. యోహాన్ అంటే నేను విప్పలేను అంటే యేసు ప్రభు చెప్పులు తీసే అవసరం లేదు, బోయజు చెప్పులు తీసే అవసరం లేదు, సమీప బంధువుగా విడిపిస్తాడు. సేమ్ థింగ్ హియర్. సో ఏ ధర్మశాస్త్రము, ఏ క్రియలు ధర్మశాస్త్రం అంటే క్రియలు, ఏ క్రియలు కూడా మనల్ని పాపదాసత్వం నుంచి విడిపించలేవు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా పాపివే, పాపానికి దాసుడవే. కాబట్టి దేవుడే ఆ పని చేయగలడు, కాబట్టి ఆయన శరీరధారిగా రావలసి వచ్చింది. నెంబర్ 7, పాపానికి శిక్ష విధించబడుట కొరకు. సో పాపానికి నిర్ణయించబడిన శిక్ష మరణం. పాపమునకు జీతము మరణం. మీరు పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతారు. సో పాపానికి శిక్ష మరణం. దేవుడు, నేను కోర్టులో నిలబడ్డాను, నేరస్తుణ్ణి, క్షమించాను పో అని అనడానికి వీలు లేదండి. ఏ న్యాయాధిపతి కూడా నేరం చేసిన వాడిని క్షమించకూడదు, శిక్ష విధించి తీరాలి. కాదంటే తనకున్న విచక్షణాధికారంతో శిక్ష తగ్గించడము, మార్పులు చేయడము చేస్తాడు, ప్రస్తుతం ఉన్న అంటే ఆయా దేశం యొక్క చట్ట ప్రకారం. కానీ విధించాలి, శిక్ష విధించాలి. చివరికి మరణశిక్ష విధించాడు. మన దేశ రాష్ట్రపతికి శిక్ష రద్దు చేసే అధికారం, అంటే క్షమించే అధికారం లేదు, మరణశిక్షను రద్దు చేసి దానిని జీవితకాల శిక్షగా మార్చడం, అది మాత్రమే చేయగలడు, అది మాత్రమే చేయగలడు. సో పాపానికి శిక్ష తప్పదు. సో మనము శిక్షించబడకుండా మరణం నుంచి మనం విడిపించబడాలి, పాపం యొక్క శిక్ష నుంచి మనం విడిపించబడాలి.
మన అతిక్రమముల నుంచి, పాపముల నుంచి మనకు పరిహారం దొరకాలి. పరిహారం అంటే శిక్ష విధించబడడం అని అర్థం. ప్రాయశ్చిత్తం అంటే శిక్ష విధించబడడం అని అర్థం అండి. నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే నన్ను నేను శిక్షించుకుంటాను అని అర్థం. అందుకే యేసు ప్రభువు వారు ప్రాయశ్చిత్తంగా నియమించబడినాడు. యెషయా 53లో చెప్తాడు, భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రాయశ్చిత్తముగా ఏర్పాటు చేయబడ్డాడు. అపరాధ పరిహారార్థ బలిగా ఏర్పాటు చేయబడ్డాడు, ప్రాయశ్చిత్తంగా కూడా ఏర్పాటు చేయబడ్డాడు. ఏమండి? సో మన పాపములకు శిక్ష శరీరములోనే విధించబడాలి. మరి ఆ శిక్ష భరించగలిగిన వాడు దేవుడు మాత్రమే. అప్పుడే మనకు విమోచన దొరుకుతుంది, లేకపోతే దొరకదు. నిరపరాధి అయినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు మన పాపములకు కొరకు శిక్షించబడాలి. మరొక మనిషి శిక్షించబడితే వాడి పాపానికి వాడు శిక్షించబడ్డట్టే. ఏ పాపము ఎరుగని వాడు దేవుడు మాత్రమే. సో అందుకే రోమా 8లో అంటాడు, మన పాపమునకు శిక్ష ఆయన శరీరములో విధించబడినది. సో శిక్ష ఆయనకు వచ్చింది కనుక మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎందుకు? శిక్ష అయిపోయింది కాబట్టి. శిక్ష అయిపోయింది కనుక. సో పాపానికి శిక్ష విధించబడాలి అంటే దేవుడు శరీరధారిగా రావలసిందే, మరొక మార్గము లేదు. చివరిది 8వది. మొత్తం 16 ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రారంభంలోనే చెప్పాను. 8 ఈరోజు చెప్పుకుందాం. 16 మీరు జ్ఞాపకం పెట్టుకోలేరు. 8 వీటి గురించి ఆలోచించండి. వారమంతా కూడా వీటి గురించి ధ్యానించండి. మిగిలిన 8 వచ్చే వారం. సో ఇప్పుడు 8 అపవాది క్రియలను లయపరచడానికి. అపవాది క్రియలు ఎక్కడున్నాయి? పరలోకంలో లేవు, భూమి మీద ఉన్నాయి. అపవాది యొక్క టార్గెట్ ఎవరు? మనిషి. మనిషి టార్గెట్. అపవాది క్రియలన్నీ కూడా మనిషి మీదనే అటాక్. ఎందుకంటే మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దేవుని ఏం చేయలేడు గనక దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి మీద సాతానుడు తన యొక్క క్రియలన్నీ ఉపయోగిస్తున్నాడు. సో ఆ క్రియలను లయపరచాలి అంటే ఆయన ఈ లోకంలోనికి రావాలి. అది దేవుని పద్ధతి. సో శరీర క్రియలను, అపవాది క్రియలను లయపరచటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటాడు భక్తుడు. అనగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు రావాలి ఈ లోకంలోనికి? పరలోకం నుంచి చేయలేడా? దేవునికి ఏది అసాధ్యం కాదు కదా. కానీ ఇందాక నేను చెప్పాను మీకు, అపవాది తన క్రియలన్నిటినీ లోకములో నిర్వహిస్తూ ఉన్నాడు. అపవాది తన క్రియలను మొట్టమొదటిగా ఆదాము మీద ప్రయోగించాడు. తన క్రియలకు ఆదామును గురి చేశాడు. సో అపవాది యొక్క యుద్ధ భూమి ఈ లోకం. ఆదాము యొక్క శత్రువు మనిషి. సో కడపటి ఆదాము మీద తన క్రియలను ఉపయోగించాడు గనక మొదటి మనిషి మీద. అందుకే యేసు ప్రభు కడపటి ఆదాముగా, రెండవ మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి అపవాది క్రియలను లయపరిచాడు. అదే చెప్తాడు యోహాను భక్తుడు. సో మొత్తం 8 మనం చెప్పుకున్నాం. 8 కారణాలు చెప్పుకున్నాం. సో మిగిలిన 8 మనము వచ్చే వారము చెప్పుకుందాం.